భారతీయ జనతా పార్టీ తూర్పు గోదావరి జిల్లా ఆధ్వర్యంలో స్థానిక క్వారీ సెంటర్ బీజేపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రివర్ బే అధినేత లెఫ్టినెంట్ జాస్తి మూర్తి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లెఫ్టినెంట్ జాస్తి మూర్తి మాట్లాడుతూ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన గణతంత్ర దినోత్సవం నేడు దేశ ప్రజలందరూ స్వేచ్ఛగా జరుపుకోవడం జరుగుతోందని, గతంలో భారతదేశం ప్రపంచ దేశాలలో సామాన్య స్థాయిలో ఉండేదని, ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో విశేషంగా ప్రగతి సాధించి ప్రపంచ దేశాలను అగ్రరాజ్యాలను కూడా శాసించే స్థితికి చేరుకుందన్నారు. ప్రతి భారతీయుడు తాను గర్వంగా భారతీయుడని చెప్పుకునే స్థాయికి దేశ ప్రజలు చేరారని, రాగల సంవత్సరాలలో అగ్రరాజ్యాల్లో ప్రస్తుతం ఉన్న 4వ స్థానం నుంచి మోడీ సారథ్యంలో 1వ స్థానానికి చేరి విశ్వగురువుగా అవతరించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అడపాల రామకృష్ణ, నర్సిపల్లి హారిక, నీరుకొండ వీరన్న చౌదరి, బీజేపీ నాయకులు గోలుగూరి రత్నారెడ్డి, కాలెపు సత్యసాయిరాం, కొత్తపల్లి గీత, మద్దిపాటి రజని, వీరాంజనేయులు, తనుబుద్ది భాస్కర్, కందుకూరి మనోజ్, కందికొండ రమేష్, పి సూర్యప్రభావతి, మార్కాని సతీష్ ప్రేమ్, సిద్ధాని వెంకట్, తంగెళ్ల శ్రీనివాస్, అవధారుల సాయి, మావూరి సత్యనారాయణ, కోసూరి సుబ్రహ్మణ్యం, పైబోయిన సురేంద్ర, బండి సత్యనాథ్, ఆకుల నర్సవేణి, పాతూరి రవి, శంకర్, కుమారి, తరెట్ల చింతాలమ్మ, దమయంతి, మల్లిడి శ్రీనివాసరెడ్డి, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. నాకు మన భారతీయ జనతా పార్టీలో నచ్చే విశేషం ఏమిటంటే జాతీయ జెండా ఎగరేసి జనగణమన వందే మాతరం మనస్ఫూర్తిగా పాడగలిగే పార్టీ మనదొకటే. మిగతా వాళ్ళంతా ఏదో సిగ్గుతోనో పాడితే ఏమవుద్దో పాడకపోతే ఏమవుద్దో అన్న నామోషితోనో పాడతారు. ఇక్కడ నిజంగా ఒక ఎక్స్ సర్వీస్ ఆఫీసర్ అవడం వలన రియల్లీ ఫీల్ ఎట్ హోమ్ మన భారతీయ జనతా పార్టీలో. ఎందుకంటే అందరూ దేశభక్తులు. ఇప్పుడు ఎవరో మిలిటరీలో పనిచేశారు, ఎక్కడ పనిచేశారు వాళ్ళే దేశభక్తులు అన్నది కుదరదు. ఈ రోజున నేను భారతీయ జనతా పార్టీలో కానీ సంఘ్లో కానీ చూసింది ఏంటంటే ఒక మామూలు ఒక కిరాణా వ్యాపారం లేకపోతే ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీయో ఒక బ్యాంక్ ఎంప్లాయీయో వీరు కూడా దేశభక్తి చాటుతారు. అది చాలా ఈ భారతీయ జనతా పార్టీ కానీ సంఘ్ కానీ మన సొసైటీలో బిల్డప్ చేసిన నేషనలిజం, పేట్రియాటిజం. అది నిజంగా దీని గురించి ఈ విషయంలో భారతీయ జనతా పార్టీకి, ఆర్ఎస్ఎస్కి మనందరూ ఈ దేశం తరపున అందరూ చాలా రుణపడి ఉంటాం. గత కొంతకాలంగా కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఎప్పుడు కూడా మనం చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది కాదు, చెందిన దేశంగా ప్రపంచంలోనే 5వ స్థానం నుంచి ఇప్పుడు 4వ స్థానంలో కూడా మనం అభివృద్ధి చెందిన దేశాల్లో 4వ స్థానానికి ఎగబాకడం జరిగింది. ప్రపంచం అంతా అనేక కష్టాలతోటి, కరోనాలతోటి అతలాపుతలమయ్యే ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైనప్పటికీ ఈ యొక్క భారతదేశంలో దృఢమైన నాయకత్వం నరేంద్ర మోడీ రూపంలో ఉండడంతో మనం ఆర్థికంగా కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా గతంలో ఉన్న పేదరికానికంటే కూడా తగ్గి ఈరోజు భారతదేశం తలెత్తుకుని ముందుకెళ్లే విధంగా ప్రపంచంలో ఎదిగింది. దీనికి ప్రధానమైన కారణం నరేంద్ర మోడీ గారు. పూర్తి స్వతంత్రం ఏదైనా వచ్చిందంటే ఈ యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క కాలంలోనే అనే విషయాన్ని, అభివృద్ధి చెందిందంటే కూడా నరేంద్ర మోడీ వల్లనే అని మన అందరం కూడా అందరికీ తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు 75వ రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మరి ఈ రోజున దేశంలో ఇంత శాంతి భద్రతతో ఇంత ప్రతి ఒక్క పౌరుడు కూడా యోగక్షేమాలతో ఉంటున్నారంటే అది కేవలం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి వల్ల అయ్యింది. ఇది అందరం కూడా గర్వంగా చెప్పుకునే విషయం. మేము భారతీయ జనతా పార్టీలో ఉన్నందుకు గర్వంగా ఈరోజు ఈ జెండా ఎగరేసే ప్రోగ్రాం మేము నిర్వహించడం జరిగింది.